నమస్తే. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. ఆలయ శిఖరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో అనేక ప్రాచీన హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఉదాహరణకు తిరుపతి కూడా అతి ప్రాచీనమైన పవిత్ర స్థలం. విజయవాడలోని కనకదుర్గ ఆలయం, కేరళ శబరిమలలోని అయ్యప్ప స్వామి, హిమాలయాలోని కేదార్నాథ్, బద్రీనాథ్, తెలంగాణ రాష్ట్రం అనేక పురాతన చారిత్రక ఆధ్యాత్మిక దేవాలయాలకు నిలయం. వాటిలో కొన్ని ప్రముఖ దేవాలయాలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి, బాసరలోని జ్ఞాన సరస్వతి, కొమరవెల్లి మల్లన్న స్వామి, ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. అదే విధంగా తమిళనాడులోని కాంచీపురం కైలాసనాథం దేవాలయం, ఇది పురాతన శివాలయాల్లో ఒకటి. అలాగే ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్ మందిరం, రామేశ్వరంలోని రామాలయం కూడా రామాయణ కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. ఒరిస్సాలోని కొనర్క్ సూర్య దేవాలయం, కేరళలోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం వంటి వాటి చరిత్రలు కూడా ఎంతో గొప్పవి. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవాలయాలు మన భారతదేశంలో కలవు. వాటన్నిటి చరిత్ర గురించి ప్రతిరోజు ఆలయ శిఖరం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. చూస్తూనే ఉండండి టీవీ 72 న్యూస్.